బ్రేకింగ్ న్యూస్. వేధిస్తున్న యువకుడిని ఇద్దరు అక్కా చెల్లెళ్లు హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో జరిగింది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే యువతికి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసే మహేందర్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. యువతి చెల్లెలు పరిచయమయ్యాక ఆమెతోనూ మహేందర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కా చెల్లెలు ఇద్దరితోనూ వివాహేతర సంబంధం పెట్టుకుని వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో మహేందర్ వీడియోలు రికార్డు చేశాడు. వాటిని అడ్డం పెట్టుకుని యువతికి వచ్చిన పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడు. దాంతో మహేందర్కు బుద్ధి చెప్పాలనుకున్న అక్కా చెల్లెళ్ళు మాట్లాడాలంటూ అతన్ని లక్ష్మీపూర్కు పిలిపించారు. వాగ్వాదం మొదలవడంతో మహేందర్ కళ్లల్లో కారం చల్లి బంధువులతో కలిసి మహేందర్ను కర్రలతో కొట్టారు. దాడిలో మహేందర్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహేందర్ చనిపోయాడు. వేధిస్తున్న యువకుడిని ఇద్దరు అక్కా చెల్లెలు హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో జరిగింది. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఈ హత్య ఎప్పుడు జరిగింది? ఆ అక్కా చెల్లెళ్ళు ఎవరు? తనకు వాళ్ళకి ఎప్పటి నుంచి పరిచయం? ఈ వివరాలన్నీ ఎట్లా తెలుస్తున్నాయి? పోలీసులు ఏమంటున్నారు ఈ హత్య ఉదంతానికి సంబంధించి? పెళ్లి సంబంధాలు చెడగొట్టడమే కాకుండా తన సెల్ ఫోన్ లోని వీడియోలు చూపిస్తూ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి ఓ యువకుడిని అక్క చెల్లెళ్ళు వారి బంధువులతో కలిసి దాడి చేసి హత్య చేసినటువంటి సంఘటన జగిత్యాల జిల్లా లోపల చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే పెద్దపల్లి జిల్లా తుర్కల మధ్యకుంట గ్రామానికి చెందినటువంటి బుర్ర మహేందర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ లోపల మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. అక్కడనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇద్దరు యువతులు అక్క చెల్లెళ్ళు వారితో పరిచయం కూడా ఏర్పడింది. మొదట అక్కతో ప్రేమాయణం కొనసాగించినటువంటి ఆ వ్యక్తి తర్వాత ఆ చెల్లెలతో కూడా ప్రేమాయణం కొనసాగించారు. అయితే వీరికి ఇద్దరితో పాటుగా ఇటు వివాహేతర సంబంధం కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలం లోపల ఇటు వారికి పెళ్లి సంబంధాలు రావడంతో వారు ఇంటికి రావడం కూడా జరిగింది. పెళ్లి సంబంధాలు వచ్చేటువంటి క్రమం లోపల మహేందర్ తనతో పాటుగా అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తన సెల్ ఫోన్ లోపల ఉన్నటువంటి వీడియోలు చూపిస్తూ కూడా ఇటు ఆ పెళ్లి సంబంధాలు చెడగొడతానని బెదిరించడంతో ఇటు అక్క చెల్లెలు ఎలాగైనా కానీ ఆ మహేందర్ యొక్క బాధను తొలగించుకోవాలని చెప్పి అతన్ని ఇంటికి పిలిచి మరి దాడి చేయాలని చెప్పి పథకం ప్లాన్ చేశారు. వారి ప్రకారంగా మొన్న శుక్రవారం నాడు రాత్రి సమయం లోపల మహేందర్ ను వారి గ్రామానికి పిలిచి అక్కడ తమకు సంబంధించినటువంటి వీడియోలు డిలీట్ చేయాలని చెప్పి అతనితో వాగ్వాదం కూడా దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపలనే ఒక్కసారిగా అక్క చెల్లెళ్ళు అతని పైన దాడి చేసి కళ్ళల్లో కారం కొట్టడంతో అదే సమయం కోసం వెయిట్ చేసినటువంటి బంధువులు అతనిపై వచ్చి ఆ కర్రలతో దాడి చేయడంతో మొత్తం కూడా అక్కడ రక్తమడుగులో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మహేందర్ మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.